హైదరాబాద్ దగ్గరలో ఒక సీక్రెట్ ఐలాండ్. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పడవలో మనం వెళ్ళాలన్నమాట. అండ్ స్పెషల్గా ఇక్కడ మనము ఫిష్ ఏది కూడా ఫుడ్ కూడా మనం లైవ్గా ఆ చేపలను తీసుకొని వచ్చి ఇక్కడ వండుతారు. అలలు మాత్రం క్రేజీగా వస్తున్నాయి. ఇప్పుడు లేట్ చేయకుండా మనం అడ్వెంచర్ జర్నీ స్టార్ట్ చేసేద్దాం. చలో ఇంకా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మనము హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్ దగ్గరికి వెళ్ళబోతున్నాము. వెదర్ కొంచెం బాగుంది. సో ఈ వెదర్లో కొంచెం ఆ ఐలాండ్ చూడడానికి బాగుంటుందని చెప్పేసి అక్కడికి ట్రావెల్ చేద్దాం అనేది ఫిక్స్ అయిపోయాను. ఐలాండ్కి ఆల్రెడీ మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. మధ్యలో ఇక్కడ బొంగుళూరు అంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర దిగాలి. దిగిన తర్వాత నాగార్జున సాగర్ రోడ్డుకి వెళ్ళాలి. ఇక్కడ ఎందుకు దిగానంటే మనకి ఈ ట్రిప్లో భాగమైన ఒక పర్సన్ కూడా వచ్చాడనమాట. ఆ పర్సన్ ఎవరో నేను చూపిస్తాను. సో వచ్చాడు. సో ఎక్కేసి మనం ఇక్కడ నుంచి మధ్యలో వీలైతే ఒక బ్రేక్ఫాస్ట్ పాయింట్ దగ్గర బ్రేక్ఫాస్ట్కి ఆగి బ్రేక్ఫాస్ట్ తినేసి మన జర్నీని స్టార్ట్ చేద్దాము. వెదర్ మాత్రం చాలా బాగుంది. చల్లటి గాలి వస్తుంది, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, వర్షం కూడా వస్తుంది. సూపర్ ఉంది వెదరు. అండ్ అక్కడ పోయినా కూడా ఎలా ఉంటుందో నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా. సో మన ఐలాండ్కి వెళ్ళే దారి మధ్యలో ఆకలి అవుతుందని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆపేశాను. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడంటే చింతపల్లి సాయిబాబా టెంపుల్ ఉంటుంది కదా, ఇక్కడే ఒక ఫేమస్ టిఫిన్ షాప్ ఉంటుంది. ఎప్పుడు ఇటు వెళ్ళినా సరే ఈ ప్లేస్లో ఆగి తింటాను అనమాట. ఎందుకంటే ఈ రూట్లో పెద్దది ఇదే ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ చేయడానికి కానీ లేకపోతే లంచ్ చేయడానికి కానీ. సో ఇక్కడ ఆపేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత ఇంకొక 50 కిలోమీటర్స్ అయిపోతే మనకి ఆ వైజాగ్ కాలనీ ఐలాండ్ మొత్తం బ్యాక్ వాటర్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా మనము టిఫిన్ తినేసి వెళ్ళిపోదాం. హైదరాబాద్ దగ్గరలో ఒక సీక్రెట్ ఐలాండ్ ఉందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు మనము అక్కడ దూరంగా కనిపిస్తున్న ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ పడవలో మనం వెళ్ళాలన్నమాట. ఈ ఐలాండ్ అనేది
చాలా కొద్ది మంది మాత్రమే తెలుసు. ఇది కూడా హైదరాబాద్ నుంచి జస్ట్ 130 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇప్పుడు ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్ళడానికి ఒక అడ్వెంచర్ అయితే చేయబోతున్నాము. చుట్టూ ఎక్కడ చూసినా పెద్ద పెద్ద కొండలు కనిపిస్తూ ఉన్నాయి అండ్ బ్యాక్ వాటర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా డ్రోన్ షాట్లో చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఇవాళ వెదర్ కూడా చాలా బాగుందన్నమాట. అసలు నా షర్ట్ చూస్తున్నారా, గాలి ఎంత బాగా ఎంత ఫాస్ట్గా ఎంత వేగంగా వీస్తుందో చూడండి. అండ్ ఇప్పుడు మనం అస్సలు లేట్ చేయకుండా ఈ పడవెక్కేసి మనం ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్ళిపోదాము. ఇంకా వీలైతే చుట్టుపక్కల ప్లేస్ అన్నీ కూడా చూద్దాము. అండ్ స్పెషల్గా ఇక్కడ మనము ఫిష్ ఏది కూడా ఫుడ్ కూడా మనం లైవ్గా ఆ చేపలను తీసుకొని వచ్చి ఇక్కడ వండుతారు. అవి కూడా మనము తినొచ్చు, టేస్ట్ కూడా చేయొచ్చు. మన కళ్ళ ముందే వండుతారు కాబట్టి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది చేయొచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో ఒక వీకెండ్లో వచ్చి ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు లేట్ చేయకుండా మనం అడ్వెంచర్ జర్నీ స్టార్ట్ చేసేద్దాం. ఈ వైజాగ్ కాలనీకి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే, వైజాగ్ నుండి ఇక్కడికి చాలామంది ఎవరైతే ఉంటారో ప్రజలు వలస వచ్చారు. ఎప్పుడు వలస వచ్చారంటే, ఇక్కడ ఏదైతే ఉందో ఈ ప్రదేశంలో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి నాగార్జున సాగర్ వస్తుంది. ఆ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు ఆ టైంలో ఇక్కడికి చాలామంది వలస వచ్చారు. వలస వచ్చినప్పుడు ఇక్కడున్న కృష్ణానది ఏదైతే ఉందో చూడ్డానికి అచ్చం సముద్రంలా కనిపించేది. మరి ఇక్కడికి వచ్చి వాళ్ళు చేపల వేటని చేపలు పట్టి వాళ్ళ జీవనాధారం కొనసాగించాలని చెప్పేసి ఇక్కడికి వలసకు వచ్చారు. ఆ నాగార్జున సాగర్ కట్టిన తర్వాత ఒకరోజు వరదలు ఎక్కువ రావడంతో ఆ నీటి ప్రవాహం పెరిగి ఇక్కడ వలస వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నారు. ఆ విపరీతమైన వరదలు రావడం వల్ల వాళ్ళ ఇల్లు అన్నీ మునిగిపోయాయి. సో దానికంటే ముందు వాళ్ళు వైజాగ్ నుండి వలస వచ్చారు కాబట్టి ఇక్కడ కాలనీకి వాళ్ళు వైజాగ్ కాలనీ అని పేరు పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వైజాగ్ నుండి వలస వచ్చారు కాబట్టి. ఇప్పటికీ కూడా ఇక్కడ కొంతమందికి ఆంధ్ర యాస ఉంటుంది. వాళ్ళతో మాట్లాడితే మనకి ఆంధ్ర యాసని ఈజీగా మనము గుర్తుపట్టవచ్చు. చాలామంది వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికీ ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఈ నీటి కింద ఇప్పటికీ కొన్ని చూస్తే మనము నీళ్లు తగ్గినప్పుడు కొన్ని ఇండ్లు కనిపిస్తూ ఉంటాయి, కొన్ని గుళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి. సో వాళ్ళ జీవనాధారం ఇక్కడే స్టార్ట్ అయింది, ఇక్కడే వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి దీనికి వైజాగ్ కాలనీ పేరు వచ్చింది. అండ్ చుట్టూ చూడడానికి మొత్తం ఎక్కడ చూసినా ఐలాండ్సే కనిపిస్తాయి కాబట్టి ఇది చూడడానికి కూడా చాలా నేచర్కి చాలా బాగుంటుంది. అండ్ నీళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు గ్రీనరీగా బాగుంటుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది. క్రేజీగా వస్తున్నాయి, ఇలా వస్తున్నాయి. సో క్రేజీ ఉంది, వెదర్ కూడా మస్తు ఉండే. ఫైనల్గా ఐలాండ్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ వ్యూ ఉంది, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ క్రేజీగా వచ్చింది. డ్రోన్ షాట్స్ కూడా తీశాను, మీరు చూడండి వా అంటారు, అంత బాగుంది ఈ ఐలాండ్ అయితే. అసలు డ్రోన్ షాట్లో చూస్తే మనం ఒక దోశ వేస్తాం కదా, రౌండ్ దోశ, సేమ్ అట్లనే కనిపించింది అనమాట నాకైతే. క్రేజీ షాట్ వచ్చింది. ఇవాళ మా అదృష్టం ఏంటంటే ఎండ లేదు, చల్లటి వెదర్ ఉంది. అండ్ ఇక్కడ నీళ్ళ అలల శబ్దాలు అయితే మనకి సేమ్ బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లయితే వస్తాయో సేమ్ అలాంటి ఫీలింగే ఉందన్నమాట. ఇప్పుడు నేను కూడా బీచ్ దగ్గర ఇట్లా ఒడ్డుకి ఇట్లా పడుకున్నట్టయితే ఉన్నాను. చాలా బాగుంది. మీరు ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఫుల్గా చిల్ అవుతారు, అసలు ఫన్ ఉందన్నమాట. ఇంకా డ్రోన్ షాట్ చూస్తే మీరే బాగుంటారు. ఇప్పుడు లేట్ చేయకుండా డ్రోన్ షాట్ చూసేయండి, నాకు ఇది మస్త్ అనిపించాయి.
నేను నిలబడ్డ ప్రాంతం అంతా కూడా నీళ్ళతో నిండిపోయింది అనమాట ఇంతకుముందు. అంటే ఇప్పుడు బాగా నీళ్ళు వస్తే ఇది కూడా మొత్తం నిండిపోతుంది. సో నీటిలో నిండిపోవడం వల్ల ఫస్ట్ నేను ఇది చూసి ఒక ఇల్లు అనుకున్నాను దూరం నుంచి. కాకపోతే దీని స్ట్రక్చర్ మొత్తం చూస్తుంటే ఒక గుడిలాగా నాకు అనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా వాటర్ వస్తే మునిగిపోతుంది. చూస్తే మొత్తం శిథిలావస్థలో ఉందన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఎలా ఉందంతా అనేది. సో వీలైతే డ్రోన్ షాట్లో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే రండి. సో దీంట్లో ఏ దేవుడు అలాంటిది ఏం లేదు కాబట్టి నేనైతే చెప్పులు వేసుకుని వెళ్తున్నాను. సో అప్పట్లో పెద్ద పెద్ద బండరాళ్ళు పెట్టి మరీ కట్టారనమాట ఇది. చూడండి మొత్తం శిథిలావస్థలో ఉండిపోయింది. సో నిజంగా ఇది దేవుడు గుడే. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక రాయి మీద దేవుడి విగ్రహం అయితే కనిపిస్తుంది. రండి చూపిస్తాను. నేను చెప్పులు కొంచెం పక్కన పెడుతున్నాను. సో ఇలా మీరు చూసుకుంటే ఇక్కడ ఒక వినాయకుడి విగ్రహం ఉంది. రండి చూపిస్తానండి. కొంచెం దగ్గరికి వస్తే మీకు వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. సో కొన్ని పాతకాలం నాటి ఎవరైతే ఇక్కడ నీళ్ళన్నీ నీట మునిగిన ప్రాంతం కాబట్టి ఇదంతా శిథిలావస్థలోకి వెళ్ళిపోయి మొత్తం మునిగిపోయింది. సో ఇక్కడ మీకు చూసుకుంటే వినాయకుడి బొమ్మ కూడా కనిపిస్తుంది రాయి మీద. సో ఇక్కడ అంతా కూడా గాజు ఒక్కలు అవన్నీ ఉన్నాయి. కొంచెం నా సేఫ్టీ కోసం నేనైతే చెప్పులు వేసుకుంటాను. సో ఇక్కడ చూసుకుంటే కూడా ఇది గుడి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లో అయితే కనిపిస్తూ ఉన్నది అనమాట. మొత్తం అప్పట్లో పెద్ద పెద్ద బండరాలు తీసుకొచ్చేది ఇక్కడైతే పెట్టారు చూడండి. సో ఇదంతా కూడా మొత్తము శిథిలావస్థలోకి వెళ్ళిపోయింది, మొత్తం కూలిపోయింది చూడండి. అది పాత రాములవారి గుడి మునిగిపోయినప్పుడు అది ఇప్పుడు నాగార్జున సాగర్ బ్యాట్ వాటర్ రాకతోలిగా వాటర్ రాకతోలిగా అది దేవాలయం రాములవారి గుడి. ఎన్ని సంవత్సరాలు అయింది మనం పుట్టలే అక్కడ. చాలా సంవత్సరాలు అవుతుంది అయితే. చాలా అయింది 30 అంటే ఇప్పుడు మా అన్నయ్య అక్కడ చిన్నపిల్లాడు అంటే 50 దాటి అక్కడ పక్కన ఉన్నది ఆంజనేయులు, పైది రాములవారు, 2 గుళ్ళు. ఫైనల్గా ఆ ఐలాండ్కి వెళ్ళేసి వచ్చేసాము ఒడ్డుకి. సో ఇప్పుడు ఏం చేయాలంటే లంచ్ చేయాలి, ఆకలి అవుతుంది, తినాలి. సో నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి. సో క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది, చాలా బాగుంది. ఇక్కడ మీకు నేను ఒక స్పెషల్గా చేపలు చూపిస్తాను. ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయి రండి. సో ఒకసారి దీంట్లో చూడండి చేపలు ఎంత పెద్దగా ఉన్నాయో. అన్న పట్టుకోవచ్చని తినా. అమ్మా ఆహా మామూలుగా లేవు పెద్దగా. ఎంత ఉంటుంది అన్న ఒక్కొక్కటి కేజీ? ఇది ఎంత ఉంటుంది? ఎన్ని కేజీలు ఉంటుంది? ఇది 3 కేజీలు. ఇది కూడా అంతే ఉంటుందేమో. దాదాపు 3 నుంచి 4 కేజీలు వెయిట్ అయితే ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఈ కాలనీ వైజాగ్ కాలనీ నీటిలో పెట్టారు ఇవన్నీ. ఈ వైజాగ్ కాలనీ దగ్గర మేమైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. పక్కన ఎట్లా వాటర్ ఉన్నాయి కాబట్టి ఫిష్ స్పెషల్గా తిందామని చెప్పేసి ఫిష్ ఆర్డర్ ఇచ్చాము. సో అది రెడీ అవుతుంది వంట అంతా కూడా. సో ఎలా అవుతుందో మొత్తం ప్రిపరేషన్ చూపిస్తాను రండి. సో ఇక్కడ మనకి వేడిగా ప్రిపేర్ అవుతుంది చూడండి, కాలుతుంది మొత్తం కూడా, పొగలు కూడా వస్తూ ఉన్నాయి. సో మేము కర్రీ చెప్పాము, దాంతోపాటు ఫ్రై ఉంది, ఇంకా రైస్ కూడా చెప్పాము. సో వీటన్నిటిని పార్సల్ చేయించుకొని ఒక మంచి లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయి సో అక్కడ కూర్చొని తింటాము. అండ్ అది కూడా చూపిస్తాను నేను.
సో వైజాగ్ కాలనీ దగ్గర మంచిగా వేడివేడిగా తెల్లన్నం చేపల కూర. సో లంచ్ టైం ఇది. ఇప్పుడే అన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఐలాండ్, ఆ పడవ, బోట్ రైడ్ అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేసేసి లంచ్ తినడానికి అయితే కూర్చున్నాము. ఒకసారి ఆ టేస్ట్ చేయాలి. సో ఇంటికాడ ఉంటే ఎప్పుడు చికెన్ అవుతూ ఉంటుంది కాబట్టి చేపలు ఎప్పటి నుంచో తినాలనిపించింది చేపలు. ఫైనల్ తింటాను. ఏంద్రి ఫ్రైయా? తినచ్చు. ఓ వావ్. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఈ వైజాగ్ కాలనీలో మనకి బోటింగ్ అయిపోయింది, ఐలాండ్ కూడా చూసేసినాము, లంచ్ కూడా చేసేసినాము, అది కూడా ఫిష్ కర్రీ తోటి. చాలా మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్, అది బాగుంది. ఫ్రెండ్స్తో రావచ్చు, ఫ్యామిలీస్తో రావచ్చు, మంచిగా ఉంది. అండ్ ఇక్కడ మేము చుట్టూ ఇక్కడ కింద గడ్డి ఉంది కదా, ఈ ప్లేస్లో కూర్చొని లంచ్ అయితే చేసినాము. మళ్ళీ ఇక్కడ కూడా ఏ చెత్త లేకుండా వాటన్నిటిని కవర్లో వేసేసుకొని మంచిగా ఎక్కడైనా ఏదైనా డస్ట్బిన్ కనిపిస్తే దాంట్లో వేసేస్తాము. మీరు కూడా వచ్చినా కూడా సరే ఎట్లాంటి చెత్త వేయకండి. ఇక్కడ ఏదైనా సరే గాజు బాటిల్స్ కానీ గాజు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ కొన్ని పగిలిపోయి కూడా ఉన్నాయి. సో వాటిని కూడా కొంచెం వేయకండి, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చినప్పుడు చెప్పులు, షూస్ అలాంటివి వేసుకోండి, ఎందుకంటే గాజు పెంకులు గుచ్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాటర్ ప్లేస్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. బట్ మంచి ప్లేస్, వెదర్ బాగుంటే బాగుంటుంది. కొంచెం ఎండగానే వచ్చింది అనుకోండి బాగోదు. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ టైంకి కానీ ఈవినింగ్ సన్సెట్ టైం కూడా మంచిగా ఉంటుంది. చాలామంది వస్తున్నారు. సో అక్కడంతా కూడా చాలా కార్లు ఉన్నాయి, చాలామంది వస్తున్నారు. ఇంకా వీకెండ్స్ టైంలో హాలిడేస్ అప్పుడు కూడా చాలామంది వస్తారు కూడా. ఇది మన హైదరాబాద్ దగ్గరలో ఒక 130 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక మంచి ఐలాండ్, బ్యాక్ వాటర్స్, నైస్, బాగుంది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయండి. దాంతోపాటు జాగ్రత్తగా ఉండండి, అంతే. ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏ ప్లేస్ అడ్వెంచర్ చేయాలో, ఏ ప్లేస్కి వెళ్ళాలో కూడా వీలైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.